టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. బోర్డు చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ ఆయన పేరును సిఫార్సు చేశాయి. దీంతో మహేందర్ రెడ్డిని బోర్డు చైర్మన్గా నియమించనున్నారు. గవర్నర్ తమిళసై ఆమోదం కోసం పంపించారు. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆయన బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత బోర్డు సభ్యుల నియామకాన్ని పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకులతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో బోర్డును ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావించింది. యూపీఎస్సీ తరహాలో బోర్డు ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతోంది. దీనికోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో యూపీఎస్సీ చైర్మన్ సభ్యులను కూడా కలిసి చర్చించారు. వారి నుంచి పలు సలహాలు కూడా తీసుకున్నారు. ఇక వరుస పేపర్ లీకులతో నిరుద్యోగులకు చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేకుండా పోయాయి. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో బోర్డు చైర్మన్ సభ్యుల ఎంపిక వేగవంతం చేసింది సర్కార్. బోర్డు సభ్యుల పోస్టుల కోసం ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారి నుంచి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. గవర్నర్ తమిళసై ఆమోదం పొందగానే ప్రభుత్వం బోర్డు చైర్మన్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించనుంది. మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత బోర్డు సభ్యుల రాజీనామాలు చేశారు. దీనితో కమిషన్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. కమిషన్లో చైర్మన్తో పాటు 10 మంది సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గవర్నర్ ఆ పోస్టులో నియామకాలు జరుపుతారు. అయితే చైర్మన్ సభ్యుల పోస్టులకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బోర్డు చైర్మన్ సభ్యుల నియామకం వేగవంతం కావడంతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. బోర్డు ఏర్పడితే షెడ్యూల్ వస్తుందని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.